ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 28, 29 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. ఈ సింహ రాశి వారికి కుజుడు అనుకూలత, రాహువు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఒక పెద్ద రహస్యం ఈ సమయంలో బయటపడబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో కుజుడు రాహువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఏ విషయంలోనైనా మంచి ఫలితాలను ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు. స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. సూర్యుని అనుగ్రహం వల్ల మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. అనుకున్న పనులు సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. పట్టుదలను వీరు కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అందరి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం అనేది చేయరు. ఈ సింహ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ ప్రత్యేకమైన హోదా, గుర్తింపు అనేది వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు మంచి సామరస్యాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు. అందరూ నా వాళ్ళే అనే కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడతారు. నా అనుకున్న వారి కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు. అలాగే నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీరు సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు.
ఈ రాశివారు అందరికి సహాయం చేస్తారు, కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం అనేది చేయరు. ముఖ్యంగా నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండబోతుంది. వీరికి కొత్త ఆకర్షణ రాబోతుంది. పట్టుదల ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు రాహువు ప్రభావం వల్ల మీకు మంచి స్పష్టత రాబోతుంది. శుక్రుని అనుగ్రహం వల్ల ప్రేమలో ఉన్నవారికి విజయం లభించబోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. శ్రమ పడిన వారికి ఈ సమయంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో ఉన్నత స్థానాలకు మీరు చేరుకోబోతున్నారు. ఈ సమయంలో మీ శ్రమను గుర్తించి పై అధికారుల యొక్క ప్రశంసలు మీకు లభించబోతున్నాయి. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాన్ని చూసుకున్నట్లు అయితే ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. ఈ సమయంలో సంఘంలో కూడా మీకు పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి. సూర్యుని అనుగ్రహం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది. మీకు పని చేయాలన్న కొత్త ఉత్సాహం కూడా మీకు రాబోతుంది. సూర్యుని ప్రభావం వల్ల మీకు కాంతి అనేది రాబోతుంది. మీకు ఈ సమయంలో స్పష్టత కూడా రాబోతుంది. ఒక అడుగు వేయాలన్న ఆలోచనలు రాబోతున్నాయి. ప్రయత్నాలు చేయాలన్న ఆశలు మీకు ఈ సమయంలో రాబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. శ్రమ పడండి, మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. జీవిత భాగస్వామి తరపున ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. సంఘంలో కూడా మీకు ఈ సమయంలో మంచి గౌరవం లభిస్తుంది. అయితే ఈ సింహ రాశి వారికి అక్టోబర్ 28, 29 తేదీల్లో ఒక అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ సమయంలో అయితే మీకు గ్రహాల ప్రభావం అయితే ఎక్కువగానే ఉంది, కానీ ఈ సమయంలో ప్రేమ భావంతో ఉన్న రాహువు వల్ల మీకు స్పష్టత అనేది మీరు కోల్పోయారు. అయితే ఈ సమయంలో అయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. అమితంగా వారు మిమ్మల్ని అభిమానిస్తున్నారు. వారు మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీరు ఉద్యోగం చేసే వారే అక్కడ ఎవరైనా కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు. ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల ఆ విషయం అనేది మీకు స్పష్టంగా ఏర్పడబోతుంది. వారు మీకు స్పష్టంగా చెప్పకపోయినా వారి యొక్క సిగ్గుపడటం లేదా మిమ్మల్ని చూడటం, మీతో మాట్లాడేటప్పుడు తడబడటం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో అటువంటి వ్యక్తులు అయితే ఎవరో మీకు తెలుస్తుంది. ఈ సమయంలో అతిపెద్ద రహస్యం అయితే బయటపడుతుంది. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో అనేటటువంటి విషయం మీకు ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. వారు మీ మంచి కోరుకునే వ్యక్తులు. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. ఈ సమయంలో ఈ సింహ రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అనుకూలంగానే ఉంది. గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానాలకు చేరుకుంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. మీ జీవితంలో కొత్త మార్పులు కూడా ఈ సమయంలో సంభవించబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.